హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా మేడం చైనీస్ చేయమని చెప్పింది. ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయించుకోవాలి. దానికి ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని వేసుకోవాలండి. అవి ఏవేవి వేసుకోవాలంటే వైట్ క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, నేను కొంచెం బ్రోకలీ ఉంటే అది కూడా వేసానండి. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవన్నీ వేయించుకుని ఇలా వేయించేసుకోవాలి. అదిగోండి వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. చూపిస్తాను మీకు. మన ఇండియాలో ఒకలా చేసుకుంటారు, ఈ కువైట్లో ఒకలా చేసుకుంటారండి. వాళ్ళు చెప్పినట్టుగానే మనం చేయాలి కదా. అందుకే ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఆవిడ ఇలాగే చెప్పారు మా మేడం నాకు, అందుకే నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు. అదిగోండి చికెను, కోడిగుడ్లు ఒక 2 కోడిగుడ్లు వేయించుకున్నాను. అది కూడా పక్కనే ఉన్నవి వేయించుకుని ఆ చికెన్ కూడా వేసుకుని వేపుకోవాలి. ఇక వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మనకి కువైట్లో ఉంటే ఇంక అంతే కదండి, ఏం చేస్తాం. వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేయాలి. ఇక్కడికి వచ్చామంటే మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, మన బాధ్యతల కోసం ఎన్ని వంటలైనా చెప్తారు, చేయాలండి విసుక్కోకుండా. ఇక అదిగో ఉడికించుకున్నాక సేమియాలు కూడా వేసేసుకున్నాను. దాన్ని ఇలా శుభ్రంగా మిక్స్గా కలిపేసుకొని మంచిగా కిందకి పైకి అంతా అలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఉప్పు, పప్రికా అంటే ఇది క్యాప్సికమ్ పౌడర్ అండి. వాళ్ళు కారం తినరు కాబట్టి పప్రికా వేసాను నేను కలర్ కోసం. మిరియాల పొడి, కొంచెం మసాలా కూడా వేసాను, కొద్దిగా పసుపు, మిరియాల పొడి అండి అది. ఇంక ఇప్పుడు వచ్చేసి అదిగో సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత వెనిగర్ కొంచెం వేయాలండి. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా వాటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అదిగోని కలిపేసాను. రెడీ అయిపోయిందండి. చైనీస్ అయితే రెడీ అయిపోయింది. ఉప్పు అది చూసుకుని ఇంకా దింపేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని